జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. సాయంత్రం 6 గంటల తర్వాత స్థానికేతరులు నియోజకవర్గం వదిలి వెళ్లాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీ హిల్స్ పరిధిలో వైన్స్ పబ్బులు మూసివేయాలని ఆదేశించింది. నవంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. సాయంత్రం 6 గంటల తర్వాత స్థానికేతరులు నియోజకవర్గం వదిలి వెళ్లాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీ హిల్స్ పరిధిలో వైన్స్ పబ్బులు మూసివేయాలని ఆదేశించింది. నవంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. సాయంత్రం 6 గంటల తర్వాత స్థానికేతరులు నియోజకవర్గం వదిలి వెళ్లాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మళ్ళీ 6 గంటలతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. నిన్న మొన్నటి వరకు హోరెత్తినటువంటి ప్రచారం కొద్ది క్షణాల క్రితమే జూబ్లీ హిల్స్ లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉందని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా స్థానికేతర నాయకులు ఎవరైనా ఉంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నటువంటి విషయాన్ని ఇటు ఎన్నికల అధికారులు చెప్పారు. ఒకవేళ ఎవరైనా ఉన్నా ప్రచారం చేసినా వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తామన్నటువంటి దాన్ని అధికారులు చెప్పారు. ప్రస్తుతం అన్ని పార్టీల అభ్యర్థులు కావచ్చు, మిగతా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరి మైకులు మూగబోయాయని చెప్పవచ్చు. ప్రశాంతమైన వాతావరణం ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లో ఉంది. 11వ తారీఖు జరిగేటువంటి ఎన్నికలకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఇటు ఏజెన్సీ అధికారులు, రెవెన్యూ అధికారులు, అదే విధంగా ఎన్నికల సంఘం సంబంధించిన అధికారులు పూర్తిగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల ప్రచారం పూర్తిగా పరిసమాప్తమైందని చెప్పవచ్చు. రేపటి నుంచి ఎవరు ప్రచారం చేసినా, ఈ రోజు ఎవరు ప్రచారం చేసినా, మిగతా కార్యక్రమాలు ఎవరైనా చేసేది ఉంటే వాళ్ళ మీద పోలీసులు కేసు నమోదవుతాయన్నటువంటి విషయాన్ని ఇటు ఎన్నికల అధికారులు చెప్పారు. ప్రస్తుతం పూర్తిగా హైదరాబాద్ కు సంబంధించినటువంటి నేతలు, అదే విధంగా జూబ్లీ హిల్స్ కు సంబంధించిన నేతలు మాత్రమే ఇక్కడ ఉండాలి అని చెప్పేటువంటి విషయాన్ని అధికారులు చెప్పారు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారం ముగిసిందని చెప్పవచ్చు. వాళ్ళు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. సాయంత్రం 6 గంటల తర్వాత స్థానికేతరులు నియోజకవర్గం వదిలి వెళ్లాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీ హిల్స్ పరిధిలో వైన్స్ పబ్బులు మూసివేయాలని ఆదేశించింది. నవంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. సాయంత్రం 6 గంటల తర్వాత స్థానికేతరులు నియోజకవర్గం వదిలి వెళ్లాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్ పరిధిలో వైన్స్, పబ్బులు మూసివేయాలని ఆదేశించింది. నవంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ స్పష్టం చేశారు. ఇవాల్టి నుంచి ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ఒకవేళ ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో కూడా ప్రచారం నిషేధమని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని వెల్లడించారు. నియోజకవర్గంలో మొత్తం 3,92,561 మంది ఓటర్లు ఉండగా 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ వివరించారు. సీఎం చంద్రబాబు ఈ నెల 11వ తేదీన ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పెదచెర్లోపల్లి మండలంలోని లింగన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా అక్కడి నుంచే రాష్ట్రంలోని మరో 50 ఎంఎస్ఎంఈ పార్కులను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర